హాయ్ అండి. ఈరోజు నేను ఒక వీడియో చూశాను అన్నమాట. దాంట్లో ఒక అమ్మాయి చెప్తుంది, ఆడపిల్లని 20 ఏళ్ళు పెంచుతారు, ఈ ఇల్లు నీది కాదు, ఈ పేరు నీది కాదని పంపిస్తారు. వెళ్ళిన చోట వాళ్ళు కూడా పేరు ఇల్లు ఇస్తారు, కానీ ఎంతైనా వాళ్ళ బిడ్డగా చూసుకోరు, ఈ అమ్మాయి ఎక్కడిది అని. ఇది నాకు చాలా నిజం అనిపించింది కదా, కరెక్ట్ కదా. సరే, ఆ అమ్మాయి ఈ అమ్మాయిది ఎలా అనిపించడం వదిలేస్తే, నాకు ఏ బంధంలో మటుకు థింక్ చేస్తూ ఉంటే అనిపిస్తుంది, ఏ బంధము అంతే, అన్ని బంధాలు అంతే. అమ్మాయికి ఏముంది, అమ్మ నాన్నలకి ఏముంది, అన్నదమ్ముల మధ్య ఏముంది, అక్కచెల్లెల మధ్య ఏముంది, ఎవరిది కూడా ఏదో ఒక పీరియడ్లో మళ్ళీ గ్యాప్లు వస్తాయి, మళ్ళీ ఒక పీరియడ్లో ఏదో మన అనిపిస్తుంది, మళ్ళీ ప్రిఫరెన్స్ల దగ్గరికి వచ్చరికి వాళ్ళ బిడ్డలు వాళ్ళకి ప్రిఫరెన్స్ అయిపోతారు, వాళ్ళ వైఫ్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అయిపోతారు. ఇవి ఎంత చేంజెస్, ఇవన్నీ విచిత్రమైన బంధాలే. కలిసిమెలిసి ఉండే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అంతా కలిసి ఉంటారు. ఒక 20 ఏళ్ళు రాగానే మన కాస్త మా అయిపోతుంది. కాకుండా ఉండడం కరెక్ట్ అంటామా? అది కాదు కదా, కావాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి ఒక తోడు ఉండాలి, వాళ్ళకి ఒక వైఫ్, వాళ్ళ హ్యాపీనెస్ ఉండాలి, వాళ్ళకి వైఫ్ ఉండాలి, ఆడపిల్లకి హస్బెండ్ ఉండాలి, వాళ్ళకి ఒక పిల్లలు వస్తారు, మళ్ళీ మన పిల్లల్ని సపరేట్గా చూసుకోకుండా కన్నిన తర్వాత వాళ్ళని వదిలేయడానికి అవ్వదు కదా. ఈ పిల్లల్ని చూసుకునే ఈ క్రమంలో పెద్దవాళ్ళకి కరెక్ట్గా న్యాయం ఉండదు. వాళ్ళు మేము ఇంతకని పెంచాము చూడు, ఈ రోజుసరికి ఇంత చేసాము, మా పిల్లలు చూసుకోవట్లేదే మమ్మల్ని అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళ పిల్లల్ని చూసుకుంటున్నారు. సరే, రేపు వీళ్ళకి కూడా అదే రిపీట్ అవుతుంది. వీళ్ళకేం తక్కువ కాదు. ఇది ఇంతే, అది తెలియకుండా ఆ ఫ్లో అలా ఆ ఏజ్లో వాళ్ళకి అది తెలియదు, అది రియలైజ్. ఎందుకంటే పెద్దవాళ్ళు అనుకుంటారా అంటాం కదా, వాళ్ళ పెద్దవాళ్ళు కూడా వాళ్ళని అనుకొని ఉంటారు, అది వాళ్ళకి తెలియదు. సో ఇది క్రమం పోతూ ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళ పిల్లలు వస్తారు, వాళ్ళ పిల్లల్ని చూసుకునే దీంట్లో అంత ఏదో చేస్తారు, న్యాయం చేయకుండా ఏం వదిలేయరు. కానీ ఆ న్యాయం వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ సాటిస్ఫాక్షన్ లేకపోవడం తరతరాల నుంచి ఉంది. అప్పుడు స్ట్రిక్ట్గా పెద్దవాళ్ళు కంట్రోల్లో పెట్టిన రోజుల్లో కూడా ఆ సఫర్, ఆ బాధ ఉంది. ఏదో ఒక విధంగా ఎవరో ఒకళ్ళు ఒక ఫ్యామిలీలో బాధపడుతూనే ఉంటారు, ఎంత అన్యోన్యమైన కుటుంబం అన్నా సరే. ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది రాంగు అంటే తెలియదండి. అన్ని రాంగులే, అన్ని కరెక్ట్లే. సో నా వరకు నేనేమనుకుంటానంటే, నా వరకు నేను కరెక్ట్గా ఉండడం, మంచిగా ఉండడం, భగవంతుడి మీద భారం వదిలేయడం. తప్పుంటే క్వశ్చన్ చేయొచ్చు, కానీ మనసులో ద్వేషం పెట్టుకోకుండా ఉండడం, అయినంత హెల్ప్ చేయడం, కానీ దానికి సైలెంట్గా ఉండడం.